అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో 49వ అధ్యాయం 11వ వాక్యంలో ఒక విషయం తెలియజేస్తూ ఉన్నారు. ముందుగా దీన్ని ఎలా తీసుకుంటున్నాము, దేనికోసం తీసుకుంటున్నామంటే, ఈరోజు సమాజంలో అనేక కామెడీ ప్రోగ్రాంలు, ఎంటర్టైన్మెంటు, టైం పాస్ అని చెప్పి మరియు అనేక రకాల ర్యాగింగ్లు అని చెప్పేసి ఎంతోమంది ఒకరిని పెద్దగా చూపించడం కోసం, ఒకరిని గొప్పగా చూపించడం కోసం ఇతరులని హేళనగా, చులకనగా, నిక్నేములతోటి అనేక రకాలుగా హీనంగా, దీనంగా చేస్తూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఒక్కసారి ఈ యొక్క ఖురాన్ వాక్యం కనుక చూసినట్లయితే, ఓ విశ్వాసులారా, పురుషులు సాటి పురుషులను ఎగతాళి చేయకూడదు, బహుశా వీరికంటే వారే ఉత్తములై ఉండవచ్చు. అలాగే స్త్రీలు సాటి స్త్రీలను పరిహసించరాదు, ఎందుకంటే బహుశా వీరికంటే వారే ఉత్తమురాలై ఉండవచ్చు. ఒకరినొకరు ఎత్తి పొడుచుకోకండి, ఒకరికొకరు చెడ్డ బిరుదులను ఇచ్చుకోకండి. విశ్వసించిన తర్వాత తన సోదరుణ్ణి చెడ్డ పేరుతో అవమానించడం చాలా పాపం. మరెవరైతే పశ్చాత్తాపం చెందరో, ఎవరైతే పాపాలను ఒప్పుకొని క్షమాపణ కోరరో, ఈ ధోరణిని ఎవరైతే మానుకోరో వారే దుర్మార్గులు. ఇది చాలా పాపం అని చెప్పడం జరుగుతుంది. పాపం అంటే దానికి ఇహలోకంలో కానీ, ఆలమే బర్జక్ సమాధి జీవితంలో కానీ, ప్రళయ దినంలో కానీ, పరలోకంలో అంటే నరకంలో కానీ ఎక్కడైనా సరే దేవుడు తెలిసిన దగ్గర వారికి శిక్ష కూడా విధించవచ్చు. అందుకే ఇటువంటి చెడ్డ పేర్లు, చెడు అలవాట్లు, పద్ధతులు, ఒకరిని కించపరచడం, నిక్కునేములతో పిలుచుకోవడం, నిక్కునేములు పెట్టడం, వేరే వాళ్ళని అవమానించడం, ఇటువంటివి మనం మానుకోవాలి. మనలో మార్పు రావాలి. ఈ ర్యాగింగ్ల జోలికి కానీ, ఇలా కామెడీ ప్రోగ్రామ్స్ పేరుతో ఇతరులని హింసించడం కానీ, ఇతరులని హేళన చేయడం కానీ, ఇతరుల పరువు తీయటం కానీ, మరి ఎంటర్టైన్మెంట్, టైం పాస్ అనే ప్రోగ్రాంలతోటి మనల్ని మనం ఇతరుల యొక్క పరువును తీయటం, ఇతరులని హేళన చేయటం, ఇది సరైన పద్ధతి కాదు అని ఈ యొక్క వాక్యం ద్వారా అర్థమవుతుంది. ఇది ఖురాన్లోని 49వ అధ్యాయంలోని 11వ వాక్యం ద్వారా మనం దీన్ని చూస్తూ ఉన్నాం. ఏది ఏమైతేనేమి, నేను సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను, అల్లాహ్ మా యొక్క పాపాలను క్షమించడం వల్ల మీరు ప్రవక్త ద్వారా మాకు ఇచ్చిన ధర్మాన్ని మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని అర్జిస్తూ, ఆరాధిస్తూ ఇతరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్.